ప్రైజ్ లార్డ్. ప్రభువైన యేసుక్రీస్తు యొక్క గొప్ప ఘనమైన నామములో అందరికీ శుభాభివందనములు తెలియజేసుకుంటూ ఉన్నాను. ఈ దినం దేవుడు మనకిచ్చిన నూతనమైన వాగ్దానం, అది 125వ కీర్తన 4వ లేఖనం. యెహోవా మంచివారికి మేలు చేయును, యథార్థ హృదయులకు మేలు చేయును. ప్రభుల వారు తన లేఖనముల ద్వారా ప్రతి ఒక్కరితో మాట్లాడుతున్నాడు. ఏదన్నా వింటున్నాం, వదిలేస్తున్నాం, వింటున్నాం, వదిలేస్తున్నాం. ఇది మాత్రమే మనకు తెలుసు. కానీ దేవుడే స్పష్టంగా చెప్తున్నాడు, ఎవరు మంచివారు? మంచివారు అనగా నీతి మార్గంలో, యథార్థ మార్గంలో ప్రభువైన యేసుక్రీస్తును అనుసరించి నడుచుకునేవారు. మరి అలాంటి వారు యథార్థ హృదయాలే ఉండగా వారికి సమస్తమును మంచి చేస్తాడు దేవుడు, చెడు మాత్రం చేయడు. అందుకే ప్రభులు వారు అంటారు, నేను అన్యాయస్తుడు కాదు అంటాడు. కాబట్టి ప్రతి ఒక్కరిని కూడా ప్రభులు వారు మంచి చేయండి, మీరు మేలు పొందండి. అలాగే యథార్థ హృదయం ఉండండి, మేలు పొందండి. అందుకు నేను కృతనిశ్చయముగా మీ పక్షంగా నేను మేలు చేస్తాను అంటున్నాడు. ఆ మేలుకై ఎదురు చూసేవారుగా ఉన్నామా? ఒక్కసారి ఆలోచించండి. మరి వినేవారుగానే మనం లేవు, గ్రహించేవారుగానే మనం లేవు. మరి మేలు చేసేవారుగా ఏ రీతిగా ఉంటామని అనుకుంటున్నారని ప్రతి ఒక్కరి హృదయాల్లో అనుకుంటున్నాం. కానీ ఈ దినమునైనా ప్రభువైన యేసుక్రీస్తు వారు మేలు చేయండి మీకు. అలాగే యథార్థ హృదయ లోకంలో జీవించండి అంటున్నాడు. మరి ఉందామా? అందరూ తల్ల వంచండి, ప్రభునామంలో ప్రార్థనలో ఏకీభవించండి. మహాగణుడ, పరిశుద్ధాత్మదేవుడ, పరిపూర్ణుడ, కృపా సత్య సంపూర్ణ, మీ పాదములకు ఎనలేని వందనములు, కోటాను కోట్ల కృతజ్ఞత స్తుతి స్తోత్రములు సమర్పించుకుంటున్నాం. ప్రభువా, ఇదిగో వీక్షించుచున్న ప్రతి బిడ్డకు వినగలిగిన చెవులను దయచేయండి, గ్రహించగలిగినటువంటి హృదయాన్ని కూడా దయచేయండి. నాయనా, ఈ బిడ్డలందరినీ కూడా మేలు వైపు, యథార్థత వైపు నడిపించమని బ్రతిమలాడుకుంటూ యేసుక్రీస్తు యొక్క గొప్ప ఘనమైన నామములో నన్ను మిక్కిలిగా తగ్గించుకొని అడిగి వేడుకొని ప్రార్థిస్తున్నాను మా తండ్రి. ఆమేన్.